బిగ్ బాస్ సీజన్ 9కు త్వరలోనే ఎండ్ కార్డు పడనుంది. ఇప్పటికే హౌస్లో 9 మంది హౌస్ మేట్స్ మిగిలారు. ఇక ఈ వారం హౌస్లో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశముందని టాక్ వినిపిస్తుంది. ఇక చివరి కెప్టెన్ అయ్యేందుకు కెప్టెన్సీ కంటెండర్స్గా 6గురు మిగిలారు. కళ్యాణ్, డీమాన్, ఇమ్మాన్యుయేల్, దివ్య, సంజన, రీతూ కెప్టెన్సీ రేస్లో ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్లో చివరి కెప్టెన్ అవ్వనున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం 6గురికి టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక చివరిగా సీజన్ చివరి కెప్టెన్ అయ్యేందుకు కళ్యాణ్, పడాలడిమాన్, పవన్ ఇద్దరూ రేసులో మిగిలారు. రోడ్ టు కెప్టెన్సీ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్కు తనుజ సంచాలకగా ఉందిరిక ఈ టాస్క్లో కళ్యాణ్ చెలరేగిపోయాడు. కళ్యాణ్కు ఇమ్మాన్యుయేల్ సపోర్ట్ చేశాడు. మరోవైపు పవన్కు రీతూ చౌదరి సపోర్ట్ చేసింది. ఇక ఈ టాస్క్లో కళ్యాణ్ వేగంగా రోడ్లు పూడ్చుతూ దూసుకుపోయాడు. కాని పవన్ చివరిలో ఆడలేక పడిపోయాడు. నడుము నొప్పితో ఆడలేక విలవిలలాడిపోయాడు. పక్కనే ఉన్న రీతూ లేవరాలే అంటూ సపోర్ట్ చేసిన నడుము నొప్పితో అల్లాడిపోయాడు. దాంతో హౌస్ మేట్స్ అతనికి మాసాజ్ చేశారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో పవన్ ఆడలేకపోయాడు. ఇక ఈ టాస్క్లో కళ్యాణ్ చెలరేగిపోయాడు. కళ్యాణ్కు ఇమ్మాన్యుయేల్ సపోర్ట్ చేశాడు. మరోవైపు పవన్కు రీతూ చౌదరి సపోర్ట్ చేసింది. ఇక ఈ టాస్క్లో కళ్యాణ్ వేగంగా రోడ్లు పూడ్చుతూ దూసుకుపోయాడు. కాని పవన్ చివరిలో ఆడలేక పడిపోయాడు. నడుము నొప్పితో ఆడలేక విలవిలలాడిపోయాడు. పక్కనే ఉన్న రీతూ లేవరాలే అంటూ సపోర్ట్ చేసిన నడుము నొప్పితో అల్లాడిపోయాడు. దాంతో హౌస్ మేట్స్ అతనికి మాసాజ్ చేశారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో పవన్ ఆడలేకపోయాడు. మరోవైపు కళ్యాణ్ వేగంగా తన టాస్క్ పూర్తిచేసి విన్ అయ్యాడు. ఫైనల్ కెప్టెన్ అయ్యాడు. కాగా నొప్పితో పడిపోయిన డీమన్ పవన్ను చూసి రీతూ కన్నీళ్లు పట్టుకుంది. ఇక చివరి కెప్టెన్ అయిన కళ్యాణ్కు హౌస్ మేట్స్ అభినందనలు తెలిపారు. ఇక బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ అని కొందరు, తనూజ అని మరికొందరు బయట రచ్చ చేస్తున్నారు. కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ 9 చివరిలో రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఓటింగ్లోనూ టాప్లో దూసుకుపోతున్నాడు. దాంతో ఈ ఇద్దరిలో ఒకరు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.